ఖచ్చితంగా మూవీస్‌లో చేస్తారు. టీవీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ప్లాట్‌ఫార్మ్. అవును. ఇప్పుడు మీరు చేసేది పెర్ఫార్మన్స్. దాన్ని మనం ఓన్లీ కామెడీ అని అనలేం. పెర్ఫార్మన్స్. సో, ఆ పెర్ఫార్మన్స్‌లో ఇప్పుడు ఎన్నో షోస్ ఉన్నాయి. ఎంటర్‌టైన్ చేయడానికి ఆడియన్స్‌ని. ఆ షోస్‌లో మీరు స్పెషల్ అపియరెన్స్ కావచ్చు. షోని మీరే రన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ సినిమా కూడా చేయొచ్చు. యాహ్! ఓటీటీలో చేయొచ్చు. ఐ డోంట్ నో. యూ హ్యావ్ టు బీ ఇన్ ప్లేసెస్. నాకది అనిపిస్తుంది. యాహ్! అయితే బిట్టు మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అండ్ మీరు సిబ్లింగ్స్ ఉన్నారా? యాక్చువల్‌గా మా మదర్ వచ్చేసి షీ ఈస్ ఎ బ్యూటీషియన్ అనమాట. అలానే మా డ్యాడీ బిజినెసెస్ అందులో అలా చేస్తూ ఉంటారు. టెంట్ హౌస్ బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్‌లో కూడా అలా చేస్తూ ఉంటారనమాట. సో, అలా మా డ్యాడీ, మదర్ ఖమ్మంలో ఉండేవారు. సో, నా కోసమని నేను ఇంకా వెళ్ళాలనేసి వి షిఫ్టెడ్ టు హైదరాబాద్ అనమాట. అలానే నాకు అన్నయ్య కూడా ఉన్నాడు. అన్నయ్య కంప్లీటెడ్ బీటెక్ అండ్ మాస్టర్స్ కూడా చేయటం జరిగింది. హ్మ్. సో, అలా మా ఫ్యామిలీ అనమాట. సో, మా ఫ్యామిలీలో మాత్రం మేము కళాకారులైతే ఏం లేదు. సో, నేనే మా మదర్ ఇంట్రెస్ట్ అలానే మా అమ్మమ్మ ఇంట్రెస్ట్ కూడా ఇందులో రావటం వల్ల నేను అలా ముందుకొచ్చాననమాట. లేదు. కళాకారులు ఎందుకు లేరు? కళని ఆస్వాదించేవారు, కళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కళాకారులే. అన్నయ్య విద్యావంతుడు. సో, మీరు విద్యతో పాటు మీకున్న విద్య ఇట్లా నలుగురిని ఎంటర్‌టైన్ చేయడం అనేది. నాకు మీ జగన్ గారిది అండ్ ఒకసారి నాకు ఇమిటేట్ లైవ్‌లో చేయాలని ఉంది. అంటే మీకు విసుగొస్తుందా ఎవరైనా? అంటే చేయండి, ఒక డైలాగ్ చెప్పండి, అది చెప్పండి అంటే చిరాకు పడతారా? విల్ యూ డూ? అలా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు నేను ఇమిటేట్ చేస్తుంటే వాళ్ళకి చాలామంది కామెంట్స్ కూడా చేస్తారనమాట. బ్రో నేను ఇప్పుడే టెన్షన్ నుంచి, వర్క్ నుంచి స్ట్రెస్ అయ్యి వచ్చాను. బట్ మీ ఇమిటేషన్ చూసి చాలా నవ్వుకున్నాను బ్రో. ఎవరిని నొప్పి పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరి ఫ్యాన్స్‌కి నచ్చేటట్టుగా చేస్తున్నారు అనేసి చాలామంది కాంప్లిమెంట్స్ చేశారనమాట. సో, నాకు అది బాగా నచ్చిందనమాట. వెరీ నైస్. సో, నేను ఇప్పుడు సినారియోస్ ఇస్తాను బిట్టు. మీరు దానికి తగ్గట్టు చేసి చూపించండి ప్లీజ్. జస్ట్ Yeah. 10 సెకండ్స్. ఫస్ట్ మనం జగన్ గారితో మొదలు పెడదాం. ఉగాది శుభాకాంక్షలు. జగన్ గారు పబ్లిక్‌ని అడ్రెస్ చేస్తూ చెప్తే ఎలా ఉంటుంది? నమస్తే అక్కయ్య. నమస్తే చెల్లెమ్మ. ఇవాళ నేను ఒకటే చెప్తాను. ఈ 99 టీవీకి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఉగాది అంటే మనందరికీ తెలుసు. ఉగాది పచ్చడి అందరూ చక్కగా తినండి. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు అని వాళ్ళ తెలియజేస్తా ఉన్నా. అలానే సునైనా గారు దగ్గరకు వచ్చి ఇటు సునైనా గారిని మన చెల్లెమ్మ చక్కగా ఉంటారు, చక్కగా యాంకరింగ్ చేస్తారు అని వాళ్ళ చెప్తా ఉన్నాను. వారి యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మవారి సినిమా కూడా చక్కగా చేస్తారు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఇవాళ సునైనా గారికి ఇవ్వాలి అని వాళ్ళ తెలియజేస్తా ఉన్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్ళొస్తాను అక్కయ్య, వెళ్ళొస్తాను చెల్లెమ్మా. నమస్కారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీరామ నవమి రోజు హిందూ ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అంటే శ్రీరాముడు అంటే మనం ప్రతి ఒక్కరూ శ్రీరాముడి నుంచి నేర్చుకోవాలి. శ్రీరాముడు అంటే ఒక దేవుడనే కాదు, మనిషి రూపంలో మనకి ఎంతో నేర్పించు. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ తండ్రికి తగ్గట్టు కొడుకుగా ఉండాలి. అరే ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం విధేయత లేకపోతే ఎలా? అందరూ శ్రీరాముడి నుంచి నేర్చుకోండి. హ్యాపీ శ్రీరామనవమి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. ఏది కూడా మనం ముందు డిస్కస్ చేయాలి. ఇమిటేషన్ అంటే ఒక ప్యాటర్న్, మేనరిజం, ఫైన్, మిమిక్రీ. కంటెంట్ కూడా మీరు విత్ ఇన్ సెకండ్స్ అనుకున్నారంటే మోనోలాగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు బిట్టు. నిజంగా సాటి ఆర్టిస్ట్గా నేను చాలా గర్వపడుతున్నా ఈరోజు మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా కిరాక్ కిడ్స్లో మేడం చాలా సపోర్టివ్గా జడ్జిగా ఉండేవారు. మీరు కానీ సీను గారు కానీ. వండర్ఫుల్ బిట్టు, వండర్ఫుల్. సి వాట్ ఈస్ యువర్ ఎయిమ్? బికాస్ ఆర్ట్కి ఎంత వాల్యూ అనేది మనం వెలకట్టలేం. అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడున్న ఇదిలో మన ఆర్ట్ని మనం చూపించాలి. ఎప్పుడూ కెమెరా ముందు కనపడుతూనే ఉండాలి. ఎప్పుడు నలుగురు నోళ్లలో మంచిగా నానుతూనే ఉండాలి. సో మీరు చేసే ప్రయత్నాలు ఏంటి? మీరు చేసే స్ట్రగుల్స్ ఏంటి? నాకు తెలియాలి. నేను బేసికల్గా మంచి యాక్టర్ అండ్ ఆల్సో డాన్సర్. ఈ రెండిట్లో మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేద్దామని నాకు చిన్నప్పటి నుంచి గోల్ మేడం. ఫస్ట్లో డాన్సర్గా నేను వచ్చాను. బట్ దాని తర్వాత యాక్టింగ్ కూడా బాగుంది అనేసి కూడా యాక్టింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది.
అంటే నాకు నేనే నేర్చుకున్నాను. సో మై డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఎ గుడ్ డాన్సర్. ప్రతి ఒక్కరు అరే ఇటు సూపర్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటే నాకు అదే ఇట్స్ మై డ్రీమ్ మేడం.